నమస్కారం అండి. నేను డాక్టర్ శివరంజని సంతోష్, పిల్లల వైద్య నిపుణురాలిని. ఇప్పుడు జ్వరం అప్పుడు ఫిట్స్ చాలా కామన్, చాలా వస్తాయన్నమాట. 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లల్లో ఫిట్స్ అనేది సహజం. అప్పుడప్పుడు ఈవెన్ 3 నెలల పిల్లల్లో కూడా వస్తాయి, కానీ అరుదు. ఓకే. ఈ ఫిట్స్ వచ్చినప్పుడు మనము ఫిట్స్ అంటే పెద్దాళ్ళు ఇలా వస్తాయి కదా, అలాగే రావాలని లేదు. పిల్లల్లో ఎక్కువ శాతం ఇలాగ వస్తాయి అన్నమాట. కళ్ళు పైకి వెళ్ళిపోయి ఇలాగ బిగువుగా అయిపోతారు, లేదా లూజ్ అవుతారు. వాళ్ళకి ఫిట్స్ వచ్చినాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్పృహలో లేరని. సో వెంటనే గబగబా వాళ్ళ దగ్గర ఏమన్నా గుచ్చుకునేట్టున్నా తీసేయటము, ఆ తర్వాత ఏమన్నా మెత్తటి దిండు అవసరం బట్టి పెట్టటము, అండ్ నోట్లో ఏమైనా ఉంటే తీసేయటము, ఫిట్ ఆగగానే ఇలా సైడ్కి చక్కగా తిప్పి పడుకోబెట్టటము, లేదా చంటి బేబీ అయితే ఇలా సైడ్కి ఎత్తుకోవటము. ఇది చాలా ముఖ్యం. ఫిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ముఖ్యం. ఇలా సైడ్కి తిప్పటం అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు అంటే ఈ చెయ్యి మనము ఇప్పుడు ఇది ఫిట్స్ వచ్చిన బేబీ అనుకోండి, ఈ చెయ్యి ఇలా పెడతాము. ఈ చెయ్యి ఇలా పెట్టి రెండో చెయ్యి ఇలా దవడ కింద పెడతాము. ఇలాగ పెట్టి చక్కగా బేబీని ఇలా సైడ్కి తిప్పి పడుకోబెడతామన్నమాట. ఓకే. సో ఒక చెయ్యి ఇలా పెట్టి ఒక చెయ్యి ఇలా పెట్టి చక్కగా సైడ్కి తిప్పి పడుకోబెడతాం. చంటి పిల్లలైతే ఇలా ఎత్తుకుంటాము. అలాగనే హాస్పిటల్కి వెళ్తాము ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు జ్వరంలో. ఓకే. అప్పుడు డాక్టర్లు ఒక్కోసారి అడ్మిట్ చేస్తారు 24 గంటలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే. అండ్ ఫిట్స్ ఎక్కువసేపు ఉంటే మందులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అడ్మిట్ చేసి ఎక్కువసేపు లేకపోతే ఏమో నోటికి ఇచ్చే మందులే ప్లాన్ చేస్తారు. కానీ ఎక్కువసేపు ఆగకుండా వస్తానే ఉన్నాయంటే అది నార్మల్ కాదు. దాన్ని స్టేటస్ అంటాము. స్టేటస్ ఫిబ్రైల్ స్టేటస్. అప్పుడు ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు. బట్ అది చాలా 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 అరుదు. సంవత్సరం లోపు పిల్లలకు వస్తే మటుకు జ్వరం వచ్చినప్పుడు వచ్చిన ఫుల్ టెస్ట్లు అన్నీ చేస్తారు, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అవన్నీ. కానీ సంవత్సరం దాటాక వస్తే మటుకు జ్వరంలోనే వచ్చి 2-3 నిమిషాలు ఉండి తగ్గిపోతే వాళ్ళ డాక్టర్స్ మిగతా టెస్టులు జనరల్గా చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి డౌట్ ఉంటేనే చేస్తారనమాట. ఓకే. తర్వాత మళ్ళీ సెకండ్ టైం వస్తే నేనేం చేయాలి? సెకండ్ టైం వస్తే ప్రతిసారి మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ మట్టుకు చేయాలి. ఏం చెప్పాను ఇందాక, సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి, నోట్లో ఏమైనా ఉంటే మట్టుకు తీసేయాలి అని చెప్పాను. కానీ సైడ్కి తిప్పి పడుకోబెట్టే ముందు బ్రీతింగ్ ఉందో లేదో చూసుకోవాలి. గాలి పీల్చుకుంటున్నారో లేదో. గాలి పీల్చుకోకపోతే CPR ఇవ్వాలి. ఓకే. సో సెకండ్ టైము థర్డ్ టైము వచ్చినప్పుడు మనం ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. సో మనకి 2 ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఆల్రెడీ జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చిన పిల్లలు ఉంటే కనుక డాక్టర్ ఏం చెప్తారంటే 6 ఏళ్ళ వయసు వరకు మీ పిల్లలకి ఎప్పుడు జ్వరం వచ్చినా ముందు 3 రోజులు పారాసెటమాలే కాకుండా ఈ మందు ఇవ్వండి అని ఓ మందు చెప్తారు. ఆ మందు ఇస్తే ఫిట్స్ రావు. రెండోది ఏంటంటే చాలామంది పిల్లలకి ఒకసారే వస్తాయి. అందుకని ఇంకోటి ఏం చెప్తామంటే, మీకు ఈ మందు ఇవ్వటం ఇంట్రెస్ట్ లేకపోతే, అంటే మీకు మందు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా, మీరు భయపడి ఇవ్వటమే తప్ప, మందు మాటికి జ్వరంలో ఫిట్స్ వచ్చే పిల్లలకి తప్ప ప్రివెంటివ్ మందు ఇచ్చే అవసరమే లేదు. సో ఈసారి ఎప్పుడన్నా అలా వస్తే అమ్మ ఫస్ట్ ఎయిడ్ మీకు ప్రథమ చికిత్స తెలుసు కదా, సైడ్కి తిప్పి పడుకోబెట్టండి. 3 నిమిషాల పైన ఫిట్స్ ఉంటే మటుకు ఒక స్ప్రే కొట్టాలని మీకు ఒక స్ప్రే ఇస్తారు. ఆ స్ప్రే పిల్లలకి అందకుండా జాగ్రత్తగా దాచుకుని ఎక్స్పైరీ డేట్లు అవి చూసుకుని, అండ్ డాక్టర్ రాసిన నంబరు మీరు కొన్న నెంబరు స్ప్రే మ్యాచ్ అయ్యేట్టు చూసుకోండి. వాళ్ళు చెప్తారు ఈ ముక్కులు ఎన్నిసార్లు కొట్టాలి, ఈ ముక్కులు ఎన్నిసార్లు కొట్టాలి, ఎలా కొట్టాలి, కొట్టే అప్పుడు బిడ్డ పొజిషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీకు చెప్తారనమాట. అవన్నీ వాళ్ళు చెప్పకపోతే మీరు అడిగి తెలుసుకోవాలి. సో ఫస్ట్ టైం జ్వరము ఫిట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రథమ చికిత్స ఏంటో చెప్పా, ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పా. రెండోసారి వచ్చినప్పుడు ఎక్కువ సేపు లేదనుకోండి, మీరు హాస్పిటల్కి కూడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ సైడ్కి తిప్పి పడుకోబెట్టడము, 3 నిమిషాల పైన ఫిట్స్ ఉంటే డాక్టర్ చెప్పినట్టు ముక్కులో ఆ మందు కొట్టి, అప్పుడు 3 నిమిషాల పైన ఉంటే మట్టుకు డాక్టర్ కూడా చూపించుకుంటే మంచిది. ఇది తర్వాత పెద్ద అయ్యాక ఈ ఫిట్స్ కంటిన్యూ అవుతాయా అంటే అవ్వవు. కానీ ఒకే ఫ్యామిలీలో అన్నకు కానీ అక్కకు కానీ
ఫిట్స్ వచ్చుంటే జ్వరం అప్పుడు రెండో బేబీకి కూడా జ్వరం అప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.